రేపే సోమవతి అమావాస్య. ఇలాంటి తప్పులు చేస్తే దరిద్రం కలుగుతుంది. అదేవిధంగా ఇలాంటి పనులు చేసే అదృష్టం అనేది వరిస్తుంది. డిసెంబర్ 30వ తేదీన సోమవారం నాడు సోమవతి అమావాస్య వచ్చింది. అన్ని అమావాస్యల కంటే ఈ సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైంది. ఎందుకంటే సోమవారం కలిసి వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య అని అంటారు. సోమవారం అంటే శివునికి చాలా ఇష్టమైన రోజు. కాబట్టి సోమవారం వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ సోమవతి అమావాస్య అంటే ఆ పరమశివునికి చాలా ప్రత్యేకమైంది. కాబట్టి ఈ సోమవారం రోజు ఇంట్లో పూజ చేసుకోవడానికి తప్పకుండా అందరూ ప్రయత్నం చేయండి. ఈ రోజున చేసే శివ పూజల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. మీ ఇంటిపై ఆ శివుని ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఈశాన్య మూలను ఈశ్వరుని దిశగా పరిగణిస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఉన్న ఈశాన్య దిశలో ఆవు దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వలన ముక్కోటి దేవతలు సంతోషిస్తారు. ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున ఆ పరమశివుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తాడట. కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య నాడు చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది. ఆవు పాలతో అభిషేకం చేస్తే మీ ఇంట్లో కష్టాలు లేకుండా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి. ధనుర్మాసంలో డిసెంబర్ 30వ తేదీన వచ్చిన ఈ సోమవతి అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం వలన జన్మ జన్మల దరిద్రాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. అలాగే మీకు ఉన్న కష్టాల నుంచి బయటపడవచ్చు అని పండితులు చెబుతున్నారు. అదే కొన్ని తప్పులు చేస్తే మాత్రం జీవితాంతం దరిద్రం వెంటాడుతుందట. కాబట్టి ఈ సోమవతి అమావాస్య నాడు మీరు చేసే ప్రతి పనిలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయ అంటే మహాలక్ష్మి స్వరూపము. ఏ ఇంటి ముందు అయితే గుమ్మడికాయ ఉంటుందో ఆ ఇంట్లో కష్టాలనేవి ఉండవు. అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీ ఇంటికి ఒక గుమ్మడికాయను తెచ్చుకొని దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కట్టి ధూపం వేయండి. గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద ముక్కను కూడా కట్టుకోవచ్చు. అలాగే అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్లదారం కట్టుకోండి. అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే మీపై నరదృష్టి పడకుండా మీరు చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటాయి. అలాగే అమావాస్య రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. ఎందుకంటే మన మీద పడే చెడుదృష్టి అంతా మన తల వెంట్రుకలకు అతుక్కొని ఉంటుంది. కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఖచ్చితంగా అందరూ తలస్నానం చేయాలి. లేకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున తలకి నూనె పెట్టుకోకూడదు. నూనె అంటే శనిదేవుని యొక్క స్వరూపము. కాబట్టి ఈ రోజున తలకి నూనె పెట్టుకుంటే అష్టమ శని దోషాలు వెంటాడుతాయి. ఈ అమావాస్య రోజున భార్యాభర్తలు ఇద్దరు శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అమావాస్య నాడు కలయికతో జన్మించిన బిడ్డ శారీరక వైకల్యంతో జన్మించవచ్చు. అమావాస్య రోజున మాంసం తినడం మానుకోండి. అమావాస్య రోజున మాంసం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే బియ్యం, రాళ్ళ ఉప్పు, కందిపప్పు, గోధుమలను కొనకూడదు. అలాగే అమావాస్య నాడు మీ వాకిలిని శుభ్రం చేసుకొని కల్లాపి చల్లి ఉంచాలి. అంతేకాని ఇంటి ముందు ముగ్గు మాత్రం వేయకండి. అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే దుష్టశక్తులు ఇంట్లోకి అడుగు పెడతాయి. అందుకే అమావాస్య నాడు ఇంటి ముందు ముగ్గు వేయకండి. జాతకంలో కుజ దోషాల వల్ల వివాహ సమస్యలు ఉన్నవారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ అమావాస్య రోజున ఆవుకు బెల్లం తినిపిస్తే మీకున్న జాతక దోషాలు అన్నీ వెంటనే తొలగిపోతాయి. అమావాస్య రోజున కొత్త బట్టలు ధరించకూడదు. అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు. అలాగే మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు. ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని విశ్వసిస్తారు. అమావాస్య నాడు శనగలు, పప్పులు, ఆవాలు మరియు ముల్లంగి దుంపలు తినకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి పెరుగన్నం నైవేద్యంగా పెడితే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఏ ఇంట్లో అయితే ఎప్పుడు డబ్బు సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఈ అమావాస్య నాడు అమ్మవారికి నిమ్మకాయ దండలు సమర్పించిన, గుడిలో నిమ్మకాయ దీపం వెలిగించిన మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి.
రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులు కడితే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతలు మీ ఇంట్లోకి అడుగు పెడతారని పండితులు సూచిస్తున్నారు. అమావాస్య రోజున ఎక్కువగా దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో పిల్లలను అస్సలు బయటకు తీసుకురాకూడదు. అలాగే అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి. అలాగే బీరువా తలుపులు కూడా శుభ్రంగా తుడిచి బీరువా తలుపు మీద గంధంతో ఓం అని రాయండి. అమావాస్య రోజున ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. తద్వారా మీ ఇంట్లో ఇక డబ్బు సమస్యలు అనేవి ఉండవు. ఈ అమావాస్య నాడు చీమలకు పంచదారను ఆహారంగా వేయండి. ఇలా చేస్తే మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. అమావాస్య రోజున గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. అలాగే తులసి ఆకులను కూడా తుంచకూడదు. అలాగే అమావాస్య నాడు దేవుని పటాలను కూడా శుభ్రం చేయకూడదు. అమావాస్య రోజున మీ ఇంటి ముందు జమ్మి చెట్టును నాటితే ఆ పరమేశ్వరుడు సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. మీ కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విరజిల్లాలంటే ఈ సోమవతి అమావాస్య రోజున మహిళలందరూ రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ రోజున పేదలకు దానం చేస్తే చాలా మంచిది. ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా 1,000 రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుంది. సోమవతి అమావాస్య రోజున పూజ చేయడానికి ముందుగా బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయాలి. ఈ రోజున నదీ స్నానాలకు ప్రాముఖ్యత ఉంది. అందుకే గంగా, కావేరి, కృష్ణ ఇలాంటి పవిత్ర పుణ్య నదుల్లో స్నానం చేసి ఆ తరువాత సూర్యదేవునికి ఆర్ఘ్యం సమర్పించాలి. ఈ రోజున పరమశివునికి, పార్వతీదేవునికి పూజించి పూజ అనంతరం తమ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం వల్ల విశేష పుణ్యఫలం మీకు లభిస్తుంది. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం ద్వారా, దానం చేయడం ద్వారా శాశ్వతమైన ఫలితాలను పొందుతారు. 2024 సంవత్సరంలో చివరి అమావాస్య అంటే ఈ సోమవతి అమావాస్య చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈసారి అమావాస్య నాడు వృద్ధి యోగము, ధ్రువయోగం, శివాస యోగం, నక్షత్ర యోగం కలగబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.